అండి ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ అండ్ ప్రాన్ కర్రీ. చికెన్ కర్రీలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నూనె వేసేసుకొని మగ్గబెట్టేసుకున్నా అండి. ఆ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, అది వేసేసుకున్నా అండి. ఉల్లిపాయల్లోకి వేసుకున్నాక చికెన్ మగ్గాక కొంచెం నీళ్ళు ఊరుతాయి కదండి, ఊరాక అప్పుడు నేను కొంచెం వాటర్ పోసుకున్నా అండి. ఆ తర్వాత కొంచెం దగ్గర రానిచ్చి కొత్తిమీర వేసుకున్నాను. ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చింది. ప్రాన్ కర్రీ చేశానని చెప్పాను కదండి, దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని స్టిచ్ చేసుకున్నా అండి. కొంచెం ఉల్లిపాయలు మగ్గిపోయాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కొంచెం స్టిచ్ చేసుకున్నా అండి. ఆ పచ్చివాసన అంతా పోయాక అప్పుడు ప్రాన్ వేసుకున్నా అనమాట. ప్రాన్ వేసుకొని ఇలా తిప్పేసుకున్నా అండి. తర్వాత కొంచెం మగ్గాక అప్పుడు కారం వేసుకున్నాను అనమాట. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని దగ్గర రాయించుకున్నాను అండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. దానికి కాంబినేషన్ బగారా రైస్ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి